అంతానికి ఫైనల్ స్ట్రాటజీ. ఛత్తీస్గఢ్కు చేరుకున్న అమిత్ షా 6 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ టాప్ కమాండర్లతో భేటీ. మిగిలిన మావోయిస్టుల అంతంపై చర్చ. ఛత్తీస్గఢ్లో 51 మంది నక్సలైట్ల లొంగుబాటు. బీజాపూర్లో 30, సూక్ష్మాలో 21 మంది సరెండర్. నక్సలిజం అంతానికి ఫైనల్ స్ట్రాటజీ. సో ఏదైతే పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ మార్చి చివరి, మార్చి 31 వరకు పూర్తిగా అంతం. కేవలం రానే వస్తూ ఉన్నది మార్చి. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్కి అనుకూలంగానే వాళ్ళంతా కూడా ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. ఆపరేషన్ కగార్తో చేపట్టినటువంటి నక్సలైట్ల ఏర్వేత అన్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో, ఈ కార్యక్రమం ద్వారా వందలాది మంది నక్సలైట్లు లొంగిపోయిన వందలాది మంది నక్సలైట్లు సైతం కూడా దాదాపుగా ఈ ఆపరేషన్ కగారు మొదలుపెట్టినప్పటి నుంచి 400-500 మంది ఈజీగా చనిపోయి ఉంటారు ఎదురు కాల్పుల్లో తారాసపడి. దానిలో కొంతమంది జవాన్లు కూడా చచ్చిపోయి ఉంటారు. మొత్తానికి భారతదేశాన్ని నక్సలైట్లు లేనటువంటి దేశంగా తీర్చిదిద్దేందుకు చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ అని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి అనుగుణంగానే అడవులన్నింటినీ కూడా జల్లెడబట్టింది. అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసింది. కేవలం కొంతమంది మాత్రమే, 10ల సంఖ్యలో మాత్రమే ఇప్పుడు మావోయిస్టులు మిగిలిపోయింది. ఇక అగ్రనేతలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళని కూడా జనారణ్యంలోకి రాండి అని చెప్పేసి ఒక పక్కన రిక్వెస్ట్ చేసుకుంటూనే, మరో పక్కన మీరు రాకపోతే, లొంగిపోతే మీకు చావు మాత్రమే ఏకైకమైనటువంటి మార్గం అని హెచ్చరిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అయితే డేట్ దగ్గర పడుతుంది కదా, ఈ డేట్ దగ్గర పడతా ఉంటే అమిత్ షా ఒక ఫైనల్ స్ట్రాటజీ, ఇది ఫైనల్ ఆపరేషన్, ఇక దీన్ని ఇక అవుట్ రైట్గా చేయండి. ఇక ఇంతవరకు టైం ఇచ్చినాం, లొంగిపోమని చెప్పేసి టైం కూడా ఇచ్చినాం. ఇక వాళ్ళు లొంగిపోయినా కానీ అవసరం లేదు, వాళ్ళని కాల్చి పడేయండి అని చెప్పేసి ఏమైనా ఆర్డర్స్ ఇస్తారు ఆయన. ఎందుకంటే కేంద్ర హోం మంత్రి కాబట్టి. మొత్తానికి నక్సలిజం అంతానికి ఒక ఫైనల్ స్ట్రాటజీని అమిత్ షా ఈరోజు కీలకమైనటువంటి 6 రాష్ట్రాల డీజీపీలతోటి, టాప్ కమాండర్లతోటి భేటీ కాబోతా ఉన్నాడు. మిగిలిన మావోయిస్టుల అంతం పైన ఇలా ఒక చర్చ జరగబోతూ ఉంటే, నిన్ననే 51 మంది నక్సలైట్లు నిన్న లొంగిపోవడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన కోసం ఛత్తీస్గఢ్ చేరుకున్నారు. రాయ్పూర్లో జరిగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే బస్తర్ ఫండ్ 2026 ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొంటారట. రాయ్పూర్ చేరుకోగానే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుడియో సాయి సీనియర్ అధికారులతో ఈ అంశంపై షా చర్చలు జరిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి నక్సలిజంపై 6 గంటలకు పైగా సమావేశం జరుగుతుందని సమాచారం. మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో హోంమంత్రి భేటీ కీలకంగా మారింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ అదనపు సెక్రటరీలు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. నక్సలిజాన్ని అంతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఈ భేటీలో చర్చ జరుపుతారని సమాచారం. 51 మంది నక్సలైట్ల లొంగుబాటు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్లో 30 మంది, సూక్ష్మా జిల్లాలో 21 మంది నక్సలైట్లు పలు ఆయుధాలతో సరెండర్ అయ్యారు. ఇందులో 24 మంది మహిళలు ఉన్నారు. ఉమ్మడిగా వీరిపై 1,60,00,000 రివార్డు ఉన్నది. AK-47 రైఫిళ్లు, SLR రైఫిళ్లు, ఇన్సస్ రైఫిళ్లు, జీబీఎల్ లాంచర్లు సహా అధునాతన ఆయుధాలతో సరెండర్ అయ్యారు. గత 24 నెలల్లో 2,400 మంది మావోయిస్టులు కేవలం బస్తర్ రేంజ్ పరిధిలోనే లొంగిపోయినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించింది. ఎప్పుడు 24 నెలల్లో 2,400 మంది, అంటే దీన్ని బట్టి చూస్తే నెలకు 100 మంది లొంగిపోయినట్టు. కేవలం ఎక్కడ ఇది? బస్తర్లోనే. అంటే మొత్తానికి ఇక మావోయిస్టులు, ఇక మనం రానున్నటువంటి రోజులలో ఇక మావోయిస్టులు యొక్క అంతమే, ఇక ఇంకేముండదు దాంట్లో. సరే, వాళ్ళు బయటకు వచ్చి కొట్టాడాల్సినటువంటి ఆప్షన్స్ కూడా బోళ్ళు ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేసో ఇంకా వేరే రకంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా ఎండగట్టాలి అన్నటువంటి దానిపైన ఇప్పుడు చేయొచ్చు. సో గతంలో 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు పెద్దగా అంతగా ఏం లేకపోయినప్పటికీ, సో వివక్ష లేదా అంటే కొన్ని ఉండొచ్చు, అటవీ లాంటి ప్రాంతాల్లో కొన్ని వివక్షలు ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాల ముందు పోరాటం చేయలేనటువంటి ఒక నిశ్చయిత స్థితిలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉంది. చాలామంది ఏజ్ బార్ అయిపోయింది, చాలామంది తుపాకులు పట్టి కొట్లాడేటువంటి వాళ్ళంతా కూడా కరువైపోయినారు.
మళ్ళీ పక్కన ఆపరేషన్ కగార్తో చేపట్టినటువంటి ఏదైతే కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఈ కగార్ తోటి అతలాకుతలం అయిపోతుంది మావోయిస్టు పార్టీ. చాలామంది మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా చనిపోయిన లొంగిపోయిన. ఇక ఉన్నటువంటి ఏకైక మార్గం ఇక లొంగుబాటు మాత్రమే. సో ఇలా ఫైనల్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది మరి ఇప్పటికే ఇక మనం చూడొచ్చు అడవిలలో చాలామంది పోలీసులు చాలామంది కేంద్ర బలగాలు కనపడతా ఉన్నాయి. కిలోమీటర్కి ఒక వాళ్ళంతా కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకొని అడవిని జల్లెడ పడతా ఉన్నారు. ఇక వాళ్ళతో పోరాటం చేసేటువంటి శక్తి ఇక మావోయిస్టులకు ఎక్కడి ఇక లొంగిపోవడం మాత్రమే ఇక ఉంది. సో మరి ఇలా ఏమని ఆ అమిత్ షా వాళ్ళకి సలహాలు ఇస్తాడు ఏమని చెప్పేసి ఆయన ఈ భేటీలో డిస్కషన్ అయితే తెలియదు. కానీ మొత్తానికి నక్సలిజం అంతానికి ఇలా ఫైనల్ స్ట్రాటజీ ఉండబోతుంది. ఛత్తీస్గఢ్లో ఒక కీలకమైనటువంటి భేటీ జరగబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.